గింతసేపు ఆలోచిస్తారేంది? గిస్మొంటి ఫంక్షన్లల్లా గిస్మొంటి తీసుకోవడం మా ఆచారం. ఆచారం తప్పితే మా అక్క కోపం వస్తుంది. ఆ తర్వాత అన్ని క్యాన్సిల్ అంటది. బిడ్డ పెద్దమ్మా, బిడ్డ పెద్దమ్మ ఏమైంది? పెద్దమ్మా ఏమైంది? ఏమైంది పెద్దమ్మా? చాలా కాలం తర్వాత నేను సంతోషంగా ఉంటానమ్మా. నా కుటుంబం ఇంత ఆనందంగా ఉంటాడు నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఇదంతా నీ పుణ్యమే బిడ్డ, నీ పుణ్యమే. ఈ పుణ్యం నాది కాదు పెద్దమ్మా, నీ మనవరాలది, నా కొడుకుది. వాళ్ళిద్దరు ఒక్కటై మనందరినీ ఖుషి చేస్తుండ్రు. గిందుకే పండగ దినమైనా పిండం పెట్టుడైనా అంతా కలుసుకోవాలని పెద్దలు చెప్పుడైంది. కష్టమైన సుఖమైన ఇలా అందరం కలిస్తే అదే ఆనందం. అరే అరే కన్నీటి సుక్కలు ఎందుకు పెద్దమ్మా? అమ్మా నా బిడ్డ బంగారం. ఇదిగో ఈ కళ్ళు సుక్కేసుకో పెద్దమ్మా. నాకు ఒక్కటొద్దు, 10 కావాలి, 10. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. అరే అవులే, గింత సంతోషంగా గిడ దావత్ చేసుకుంటుంటే ఏంద్రా గీ పాట? అంబాజీ, కిట్టి, బాలకోటమ్మ, ఏమయ్యో గీడ మేం మస్తు ఖుషీగున్నాం. గాడ మీరెట్లున్నారో ఏమో. గీడ మేమంతా కళ్ళు తాగుతున్నాం. గాడ మీరు మంచి నీళ్ళైనా తాగుతున్నారో లేదో. మీరెళ్ళిన సంధి నాకొక్కటే ధ్యాస, గుండెల్ల పొక్కటే లొల్లి. గదేందంటే అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె చేజారిపోయింది, నీ నీడగా మారి నా
డాడీ ఏంటి మీరు మాట్లాడేది? అవును రిషి, ఈ పెళ్లి జరగదు. జరిపించడం మన వల్ల కాదు. పెళ్లి చూపులయ్యాయి, నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు పెళ్లి చేయడం వల్ల కాదంటే ఎలారా? ఇవన్నీ చేయడానికి మనమంతా ఎన్ని కష్టాలు పడ్డామో నీకు తెలుసు కదమ్మా. మన క్యారెక్టర్ మర్చిపోయి కొత్త వేషం వేసుకొని రాని యాస మాట్లాడుతూ ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ మన గురించి నిజం తెలిసిపోతుందని భయపడుతూ, వద్దమ్మా చాలిక, ఇంకా నటించే ఓపిక నాకు లేదు. ఏదోలా ఈ పెళ్లి జరిగితే ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు కదా అంకుల్. పెళ్లి జరగటమే పెద్ద ప్రాబ్లం అమ్మా. వాళ్ళతో మనకు ఏ రకంగానూ సెట్ అవ్వదు. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటూ బ్రతికేవాళ్ళు, మనం సెన్సిటివ్ మైండ్తో ఉన్నవాళ్ళం. వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు వేరు. వాళ్ళతో మనం మింగిల్ అవ్వలేం. ఎంత పెళ్లి కోసం నటిద్దామనుకున్నా స్థాయి మర్చిపోయి ప్రవర్తించడం నాకే అదోలాంటి ఫీలింగ్ కలుగుతోందమ్మా. దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఈ టెన్షన్లు మనకు అవసరమా అనిపిస్తోంది. వదిలేద్దాం. మరి చైత్ర పెళ్లి జరగడం ఎలా డాడ్? ఇంకో సంబంధం చూద్దాం. ఈ సంబంధమే చేద్దాం. ఈ పెళ్లి ఆగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టిన ముహూర్తానికే జరిగి తీరాలి. ఆ దందా ఫ్యామిలీతో కలిసి జర్నీ చేయడం కష్టం అవంతి. ఈ తెలివితేటలు సంబంధం కుదర్చక ముందు, నిశ్చితార్థానికి వెళ్ళక ముందు ఉండాలి. అయినా దాన్ని పెళ్లి చేయడం ఖాయం అనుకున్నప్పుడు ఏ మొగుడైతేనే తాళి కట్టడానికి? అయినా ఇప్పుడు ఈ సంబంధం కాదని ఇంకో సంబంధం చూడాలంటే ఆ సౌదామిని ఈ ఇంటికొస్తుంది, మనం దానింటికి వెళ్ళాలి. మళ్ళీ దాని మోహం చూస్తూ సంబంధాలు చూడటం అంటే అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా కంపరమెత్తిపోతుంది. దానికన్నా ఏదోలా బాధపడి ఈ పెళ్ళైపోతే దానికి మీకు తెగదింపులు కూడా తొందరగా జరిగిపోతాయని నేను అనుకుంటుంటే మీరు మళ్ళీ మొదటికి తీసుకొస్తున్నారా? అది కాదవంతి, ఆ ఫ్యామిలీని చూసావు కదా. అలాంటి ఇంట్లో అమ్మాయి ఎలా? బాగానే ఉంటుందండి. అయినా అత్తారిల్లన్నాక కాస్త అణిగి మణిగి ఉండాలి. పుట్టింటి వాళ్ళని చేతిలో పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలంటే కుదరదు కదా. అది కాదవంతి, మనం వాళ్ళని మోసం చేస్తున్నాం. ఆ తర్వాత ఏదైనా ఉంటే అదే సర్దుకుంటుంది. సమస్య లేకుండా బతకడం ఏ అదృష్టవంతులకైనా అసాధ్యమే. చూడండి, ఈ విషయంలో నా మనసు మారదు. ఈ సంబంధమే ఖాయం. ఇంకో సంబంధం అన్నది మర్చిపోండి. డాడీ, మమ్మీ చెప్పినట్టు ఈ సంబంధమే చేద్దాం. ఆ అబ్బాయికి చైత్ర బాగా నచ్చింది. తను బాగా చూసుకుంటాడు. అవునరా, మిగతా కుటుంబం ఎలా ఉన్నా అబ్బాయి బాగున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు కదా. పైగా పెళ్ళయ్యాక భార్యాభర్తలు అమెరికా వెళ్ళిపోతారని చెప్తున్నారు. చైత్రకు కూడా ఈ సంబంధం నచ్చినట్టుందిరా. అవునరా, మిగతా కుటుంబం ఎలా ఉన్నా అబ్బాయి బాగున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు కదా. పైగా పెళ్ళయ్యాక భార్యాభర్తలు అమెరికా వెళ్ళిపోతారని చెప్తున్నారు. చైత్రకు కూడా ఈ సంబంధం నచ్చినట్టుందిరా. చైత్రకు ఏ ప్రాబ్లం రాదు డాడీ. వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు మనకు వేరుగా ఉన్నా వాటిలో కూడా ఒక మంచి అర్థం ఉంది. వాళ్లలోనూ మంచితనం ఉంది. ఈ సంబంధం వదులుకోవద్దు డాడ్. ఏదో విధంగా ఈ పెళ్లికి అవంతి ఒప్పుకుందిరా. నువ్వు మళ్ళీ ఇంకో సంబంధం అంటే మళ్ళీ తన మనసు మారొచ్చు. చైత్రకి అంతా మంచే జరుగుతుంది. ఈ సంబంధమే చేద్దాంరా. ప్లీజ్ రా విరించి ఆలోచించరా. సరేనమ్మా, మీ ఇష్టం. మొత్తానికి పెండ్లి కొడుకు అయినవు. 100 సంబంధాలు కాదని 101వ సంబంధం ఖాయమైంది. జబర్దస్త్ పోర్ని నా కోడలుగా తెస్తున్నావు. మీ మామ, అత్తలు, బామర్ది అందరూ
అందరూ నాకు మస్తుగా నచ్చిండ్రు. నాకు బంక రాజన్న బావా మస్తుగా నచ్చిండు. ఆలస్యం అయితే అయ్యింది గాని అద్దిరిపోయే సంబంధం. అన్ని ఇదాలా మనకు దీటైన కుటుంబం. అందుకేనమ్మా ఎంత కష్టమైనా ఖాయం చేయమన్నాను. కష్టమేంద్రా? ఆ, అదే కష్టం సుఖం అని కారం బెల్లం పెట్టాం కదా గది. ఆ కదా, అందరూ మస్తు ఖుషి చేసిర్రమ్మా. కళ్ళు తాగుడైతే పొట్టల పట్ట కూడా తాగిర్రు. పేరుకు వియ్యపోయలే గాని మన తాన పాలు నీళ్ళ లెక్క కలిసిపోయిర్రు. గాలి పాలు కాదు పెట్రోల్ అని వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో. అన్న అదృష్టవంతుడమ్మా. వదిన నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వదిన నచ్చిందా? వదిన అన్నయ్య నచ్చాడా? వరుస కలిసిందని తెగ వయ్యారాలు పోతుంది. ఇన్ని దినాలు ఈ ఫ్యామిలీ ఎందుకు కనబడలేదో. ఆళ్ళీడ అడుగు పెట్టిన ఎలా విశేషం. యాన్నో అడుగునున్న మీ నాయన కూడా పైకి తేలిండు. ఫోటో దొరికితేనే ఏదో పైసలు దొరికినట్టు ఫీల్ అవుతుందేంది? ఏమయ్యా, పోరగాని నిశ్చితార్థానికి ఫోటోలో వచ్చి ఆశీర్వదించినావు. పెండ్లికి మాత్రం నువ్వే రావాలి. అవ్వమ్మా, మనకిష్ట పెళ్లికి నాయన వస్తే మస్తు ఖుషిగా ఉంటది. దావతో అదిరిపోవాలి. ఆ, ఫోటో వచ్చిందంటే నాయన తప్పకుండా వస్తాడన్నా. బొంగొస్తాడు. ఆయన రావాలనే నా ఆశ. అది పెద్ద దురాశ. భయంతో పారిపోయినోడు ఏ ధైర్యంతో తిరిగి వస్తాడు? అమ్మా, నాయన ఏడున్నాడో నీకు ఎరకరా? ఏడున్నాడో తెలిస్తే తీసుకొచ్చేటోళ్ళం కదా. ఏడున్నాడో ఆయన్నే రావాలి. ఆయన్నే రావాలి. ఏంటండి? వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సరే సరే. చిచి, నల్ల పిల్లి చెడ్డ సెక్కును. ఎదురైంది పిల్లి కాదురా, పిల్లి. శంభులింగం. అన్నా నమస్తేనా. సారీ చెప్పు. సారీ అన్నా. నాకు కాదురా, పిల్లికి. సారీ. నువ్వు శకునం సరిగ్గా లేదన్నవని నా పిల్లి హట్టేందిరా. సారీ చెప్పాను కదన్నా. దీనికి నీ లాంగ్వేజ్ అర్థం కాలేదురా. అరే, పిల్లి యానిమల్ కాదురా, నా అంబాసిడర్. దీన్ని హర్ట్ చేస్తే నన్ను హర్ట్ చేసినట్టే. నా నుంచి నా పిల్లిని, నా పిల్లి నుంచి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. అందుకే నా పేరు పిల్లి శంభులింగం. ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ ప్లాన్. Let's move. కోలో కోలో ఎండ కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోరు. ఏలో ఏలో ఎన్న ఏలో ఏలో ఎన్న ఏలో పెద్దమ్మ లల
పిల్లి ఇంట్లో ఎవరూ లేరు. నేనొక్కడనే దొరికితే నల్లిలా నలిపేస్తారు. ఎక్కడో చోట దాక్కోవాలి. అబ్బా. రేయ్ సంక సదానందం, ఎక్కడున్నావురా నువ్వు? మగాడివేత్త బయటికి రా. బావ కోసం వచ్చారా? తవ్వకాల్లో బయటపడింది ఫోటో అని, బావ కాదని తెలవదా వీళ్ళకి? ఒరేయ్ సంక, నువ్వు వస్తావా నన్ను గిట్లా రమ్మంటావా? బావ రాడు, ఎతికినా దొరకడు. రేయ్ అన్నా అన్నా వెళ్ళి గాన్ని పట్టుకరండ్రా. ఆయన రాడు, టైం వేస్ట్. అన్నా ఇంట్లో ఎవరు లేరన్నా? అన్నా ఈడ కూడా ఎవరు లేరన్నా? అన్నా నేను అడిగింది ఫోటో కాదురా, శాంతి. అన్నా ఇంట్లో ఈ ఫోటో తప్ప ఎవరు లేరన్నా? గట్లనా? గైతే ఆ ఫోటోకే మార్నింగ్ ఇద్దాం మళ్ళా. దా. ఒరే సదానందం, 25 ఏళ్ల క్రితం దీని అమ్మమ్మను అవమానించి పారిపోయావు. తిరిగొస్తే నిన్ను చంపాలనుకున్నా, కానీ నువ్వు రాలేదు. ఇంతకాలం ఎదురు చూసి పగ తీరకుండానే అది పోయింది. ఆ తర్వాత దీనమ్మ కూడా చాలా కాలం ఎదురు చూసి అది కాలం చేసింది. ఇప్పుడు ఇది ఎదురు చూస్తుంది. నువ్వు నీ కొడుకు పెళ్లికొస్తే ఈ పిల్లి చేతిలో నీ చావు ఖాయం. చావాలనుకుంటే పెళ్లికి రా, బతకాలనుకుంటే ఎప్పట్లా భయం కుప్పట్లో దాక్కొని ఎక్కడున్నావో అక్కడే ఉండు. హద్దు దాటొచ్చావో ఫినిష్. ఫినిషా? మరీ ఎటకారంగా ఉందిరా నీకు. ఈ పిల్లి చేతుల్లో సంక స్మాష్. ఖబర్దార్. రండిరా. అక్క 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 ఏంద్రా? ఏమైంది? బావక్క బావా వచ్చిండా? చచ్చాడక్క. అక్క ఏంద్రా వాగుతున్నావు? ఆయన రావుడేంది సావుడేంది? అది కాదక్క, వచ్చింది బావ కాదు, పిల్లి శంభులింగో. శంభులింగం వచ్చిండా? మరి సచ్చిందెవరు? బావేనక్క. మరి ఆయన రాలేదంటివి కదరా? అబ్బా రాలేదక్క. అబ్బా అసలేమైందిరా? పిల్లి శంభులింగం వచ్చి బావును పొడిచాడక్క. రేయ్, నువ్వు నన్ను తికమక పెడుతున్నావు. క్లియర్ గా ఏం జరిగిందో చెప్పు, లేదంటే తల తీస్తా బిడ్డ. అక్క, పిల్లి శంభులింగం వచ్చాడక్క, బావ కోసం వెతికాడక్క, బావ దొరికాడక్క. పెళ్లికొస్తే చంపుతానని ఒక్క పోటు పొడిచాడక్క. కావాలంటే చూడు, చూడక్క.